ఈ వాక్యం ఒక మహనీయుడు అయోధ్యా నగరంలో నివసిస్తుండినటువంటి వాడు. ఆ మహనీయుని యొక్క పేరు గోవిందదాస్ అని ఉండినది. సద్గురు యొక్క కృపాన్ని ఆశీర్వాదాన్ని ప్రాప్తించుకుని ఆ సహజ యోగాన్ని అథవా భక్తి యోగాన్ని ప్రేమ యోగాన్ని ప్రాప్తించుకుంటూ తాను కూడా ఒక సత్యములో కలిసి తాను సత్య పురుషుడైన తరువాత గురువు ఏమంటాడు ఆ గోవిందదాసుకు, తేరా చిత్ పలట్ గయా ఇసలియే తు పల్టూ దాస్ పోజా అన్నాడు. అంటే ఏమి, నీ చిత్తం నేను చెప్పిన విధంగా నా ఆత్మను నువ్వు అనుసరించి ధ్యాన అభ్యాస యోగములను చేసి అంతర్ముఖమైనది. అంటే బయట తిరగాడుతుండేటువంటి యొక్క మా మనస్సు అంతర్ముఖమైనది. అంతర్ముఖము మనకు అవుతుంది. సామాన్యంగా ఏదైనా కష్టమో దుఃఖమో క్లేశమో వచ్చినప్పుడు అది పరిహారం అయ్యేంత వరకు మా చిత్తము కూడా అంతర్ముఖం అవుతుంది. అయితే ఈ అంతర్ముఖములో ఫలితము లేదు. కొందరు ఆలస్య వ్యక్తులకు సుషుప్తావస్థలో అంతర్ముఖత్వం కలుగుతుంది, అది ఫలితం లేదు. ఇది ఒక అవేర్నెస్ మెడిటేషన్, అంటే జాగృత స్థితిలో తాను ఆ సమాధి స్థితిని ప్రాప్తించుకున్నటువంటి మహానుభావుని యొక్క అంతర్ముఖ గతి ఉందో అది చాలా గొప్పది. ఇది ప్రతి ఒక్క జీవరాశులకు ఉండేటువంటి యొక్క శక్తి. ఇది మన హక్కు. మానవులకు అంతర్ముఖుడై ఈ భూమధ్య స్థానములో గురువు బోధించినటువంటి యొక్క ఆ పరమాత్మని దివ్యవాణిని వినడం అనేది మన హక్కు. అది ఉపనిషదాదులు వేదాంగములో అనేక మంది ఋషిముని ఆది జీవన చరిత్రలో ఈ నాథానుసంధాన యోగములోనే ఒక రాజయోగం ఉన్నట్టు. అటువంటి యోగాన్ని ఆ గోవిందదాసు సిద్ధించుకున్నాడు. ఆయన జాతి కులములో వైశ్యుడు. ఇది ఒక చిల్లర అంగడి పెట్టుకుని జీవనం చేస్తుంది. అయోధ్యా నగరంలో అది ఒక పల్లెటూరు. మన బళ్ళారిలో ఇప్పుడు మేము ఎట్లా బండిహట్టి దగ్గర ఉన్నామో అది కూడా ఒక విలేజ్, ఒక గ్రామం. ఆ గ్రామం పేరు ఏమి అంటే నంగాజలాల్పూర్ అని. మీకందరికీ ఇది వినపడుతుందో సరిగ్గా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పొచ్చును, సరి చేసుకోవచ్చు కదా. నంగాజలాల్పూర్ అంటే హిందీ భాషలో నంగ్ అంటే శరీరం పైన బట్టలు కూడా లేదు వాళ్ళకి, అంటే అంత బీదవాళ్ళు, దిగంబరులు ఉన్నట్టే. అటువంటి యొక్క దరిద్ర కుగ్రామంలో ఆయన ఒక సన్నది అంగడి పెట్టుకుని సంసారస్తుడు, సంతానం ఉంది ఆయనకి, వ్యాపారము చేసుకుంటూ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ధ్యానాభ్యాసమును చేస్తుంది. దానిలో ఆ సిద్ధత్వాన్ని పొంది గురువు యొక్క వాక్యాన్ని మన అందరికీ ప్రపంచములో అనేక మంది సహస్రావధి జీవులను ఉద్ధరించాలా అనేటువంటి యొక్క లోక కళ్యాణ హితార్థాన్ని ధారణ చేసి ఏం చేశాడు, సత్సంగాన్ని ప్రబోధన చేస్తూ వచ్చాడు. ఆయన ఆ త్యాగాన్ని చూసి గురువు ఏమంటాడు, ఏ గోవిందదాస్ తేరా చిత్ పలట్ హోగయా ఇసులేతి పల్టు హోజా. నీ యొక్క చిత్తము బాహ్య ప్రపంచాన్ని విడిచి అంతర్ముఖమై ఆ సత్యములో కలిసిపోయింది. పలట్ అంటే తిరిగి వెళ్లిపోయింది అని అర్థం. బాహ్యములో తిరుగుతూ ఉండేది అంతరంలో వచ్చేసి. దీనికి ఏమంటారు, పలట్ గయా అంటారు హిందీలో. మనలో ఏమంటాము, బదలాయించిన గతి. ఆ బదలాయింపు కలిగిన వెంటనే గురువు ఏమంటాడు, ఇంక నువ్వు గోవిందదాస్ కాదు పరుటోదాస్
సత్సంగం సహస్రావధి జీవుల్ని జాగృతం చేసింది. పండితులేమి, పామరులేమి, సాధు సన్యాసులేమి, అవధూతులేమి ఆయన దగ్గర రాజులు చక్రవర్తులు శిష్యులైపోయారు. కొందరు మఠాధిపతులకి ఈయన యొక్క ప్రబుద్ధమాన స్థితిని చూసి అసూయ, కడుపు సంకటము జాగ్రత్తమైంది. మనకు దొరుకుతుండేటువంటి ఒక గౌరవ ప్రతిష్టాలు ఈయనకి దొరుకుతుంది కదా, అందరూ ఈయన దగ్గర పోతూ ఉన్నారే అని అసూయపడి ఆయన ఏం చేసేసారంటే జీవంతంగా ఉండే వేళలోనే అగ్నిలో కాల్చి చంపివేశారు. ఆయన దేహాన్ని విడిచే వేళ ఏమంటారు, మహాత్ములకు ఇది ఒక్క శరీరమే కాదు, అనేక శరీరాలు ఉన్నాయి, మీకు అది తెలీదు. ఇంకా 7 దినాలు విడుచుకొని నేను కాశీలో ప్రకటమైతాను అని ఆయన ఈ దేహాన్ని వదులుకున్నారు. 7 దినాలైన తరువాత కాశీలో ప్రకటమై ఈ సత్సంగాన్ని జాగృతం చేశారు. ఇది ఉపన్యాసము కాదు, అథవా యావదే ఇంకొకరు విచారంతో కూడిన కథ కాదు, చరిత్ర కాదు. ఇది సత్సంగం. సత్సంగం అంటే ఇది నీ చరిత్ర. నువ్వు ఏమి కావాలా, ఇప్పుడు ఏమి అయిపోయినావు అనేది తెలుసుకోవడమే సత్సంగం యొక్క రహస్యం. ఈ సత్సంగాన్ని శ్రవణము చేసే వేళ మహాత్ములు మనకు కొన్ని పద్ధతులు పెట్టినారు. దానిలో ఒక వాక్యము ఈనాడు ఇక్కడ తీసుకున్నాం. అది ఏమంటే, మనం మిహీన్ కర్ లీజియే జగ పివు లగైన హాత్. ఇది ఒక హిందీ భాషలో ఉండేటువంటి ఒక ఉచ్చారం. మేము ఒక గురువు దగ్గర సత్సంగము గాని, ఒక దీక్ష గాని, ఒక ఉపదేశమే ప్రాప్తము చేసుకోవాలనేటువంటి ఒక విచారము మనలో ఉంది అంటే అది ఎట్లు ప్రాప్తించుకోవాల. దానికి ఏమన్నారు మహాత్ములు, నువ్వు చాలా కోమలంగా మృదువుగా నీ హృదయాన్ని బదలాయించు. అంటే మనలో ఉండే కఠినత్వము, అహంకారము, అభిమానము ఇవన్నీ వదిలివేయాలి. వెన్న మాదిరిగా మృదువుగా ఉండాల హృదయం. కోమల చిట్ దయామన రాకు పారుమారుతు తోచిలగాన. ఉపనిషత్తు మనకేం బోధిస్తుంది అంటే కోమలమైన చిత్తం ఉండాల, కఠినత్వం ఉండరాదు. దయాగుణం, సర్వజీవరాశుల పైన దయ ఉండాలి. దయా ధర్మక మూల పాప మూల అభిమానం. అన్ని ధర్మానికి మూల వస్తువు ఏది అంటే ధర్మ. ధర్మమే దేవుడు. ఆ ధర్మము మనలో ఉండాల. ఉంది, అయితే మనకు తెలియదు. మహాత్ములు ఆ ధర్మశక్తిని జాగృతం చేస్తే మనకు గుర్తవుతుంది, ఇది బయట ఎక్కడో ఉండలేదు, ఇది నాలోనే ఉండినది, నేను మర్చిపోయినాను అనేటువంటి ఒక జాగ్రత్త స్థితి మనకు వస్తుంది. దయా ధర్మ ఈ రెండు ఎవని హృదయంలో ఉందో వానిపైన మహాత్ముల యొక్క ఆశీర్వాదము కృప కలుగుతుంది. ఇంక ఏ యొక్క యోగ్యత మనకి అక్కర్లేదు. దీనికి ಯಾವ డిగ్రీ పాస్ చేసే పని లేదు, అవి ఇది చదువుకోవాలనేది లేదు. నీ హృదయం కోమలంగాను దీనత్వముతో కూడి దయాగుణముతో ఉంటే చాలు, గురువు నీ పైన కృప చేస్తాడు. ఆ దీనత్వమే సత్సంగానికి ఒక నిజమైన ఆధార స్తంభం. అప్పుడు సత్సంగాన్ని మేము అర్థము చేసుకోవచ్చు. సత్సంగము అనేది ఎట్లా ఉంది అంటే, నువ్వు సత్య పురుషుని యొక్క అంశమే, దానిలో కలిసిపోయేదే సత్సంగం. పరమాత్మనిలో నువ్వు చేరిపోలేవు. ఆ పరమాత్ముడు ఎక్కడో లేదు, బాహ్యములోనూ ఉన్నాడు, అంతరంగములోనూ ఉన్నాడు. అయితే ఇప్పుడు సహకరించేది శక్తి, నీ అంతరంగములో ఉండే శక్తియే సహకరించేది. నీకు సహాయం ఇచ్చేది అంటే నీ అంతరంగములో ఉండే సత్యశక్తియే సహకరించేది. ఆ సత్యశక్తి ఎట్లా ఉంది అనేది మనకు ఒక గుర్తు కావాలి. అదే సత్సంగములో ఉండే రహస్యం.
ఆ పరమాత్మ శక్తి మనలో ఎట్లు ఉంది, ఏమి పని చేస్తుంది, ఇది మనకు అర్థం కావాలి. ఆ పరమాత్మ శక్తి ప్రకాశ రూపకంగాను నాథ రూపకంగాను మనలో ఉంది. ఈ శరీరములో ఏ భాగములో ఉంది అది అంటే భూమధ్య స్థానములో ఉంది. ఈ రెండో నేత్రానికి మధ్య భాగములో ఉంది అది. ఇది ఒక జంక్షన్ ప్లేస్. సత్యలోకానికి మధ్యలోకానికి ఇది మధ్యములో ఉంది ఈ జాగం. ఈ స్థానములో ఆ పవిత్ర శక్తి ఎప్పుడు త్రికాలములోనూ కూడా తాను ప్రకాశమయంగా ఉండి అనేక రాగిణితో కూడి మన చిత్తాన్ని ఆకర్షించడానికి సంగీత రూపకంగా అది ధ్వని చేస్తూ ఉంది. సంగీత అంటే ఏమి? నిన్ను కలుపుకొని గీత చేస్తూ ఉంది. నిన్ను విడిచి అది ఉండలేదు, నిన్ను చేర్చుకో ఉంది. దానిని పరాపశ్యతి మధ్యమ వైఖరి అని బోధించినారు. ఈ 4 గతిలో ఆ పరాశక్తి మనలో ప్రవేశించి మాటలతోనూ మననంతోనూ ధ్యానములో మౌనములో ఉండేటువంటి వేళ ఈ భూమధ్య స్థానానికి వచ్చిన తరువాత కేవలం ఒక ఓంకార ధ్వని రూపకంగా అది ప్రకటమవుతుంది. దాని యొక్క సాంగత్యాన్ని నువ్వు చెయ్యి అనేది సత్సంగం. అందుకే శంకరాచార్యులు ఏమన్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అన్నారు. మోహము క్షయించినదే మోక్షం. మోక్షం అనేది ఏదో ఒక లోకము అది ఇది అనుకోవద్దండి. నీలో ఉండే ప్రాపంచిక మోహము క్షయించిందా నువ్వే ఆ మోక్ష రూపమైపోతావు, ముక్తి రూపమైపోతావు. ఆ మోహము క్షయించేది ఎట్లు అనే రహస్యాన్ని మనకు బోధించేది సత్సంగం. మనలో ఉండే రోగాన్నంతా మొదట మనకి చెప్తుంది. నీలో ఇటువంటి రోగాలున్నావయ్యా, ఈ రోగమునంతా పోగొట్టుకో. ఈ రోగానికి మందు ఏమి? గురువు యొక్క స్నేహము, సత్సంగ శ్రవణము, సత్యనామ స్మరణ. ఇది చేస్తూ ఉంటే ఈ భవరోగము పోతుంది. భ్రాంతితో కూడిన మాయా మనస్సు ఆకారముతో కూడిన రోగ రుజునాదులంతా మనకు వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు నిర్మలుడవుతావు. నీ హృదయము శూన్యమైతుంది. ఆ శూన్య స్థానము ఎప్పుడు కలుగుతుందో, శూన్యము ఎప్పుడవుతుందో అప్పుడు ఆ భగవత్ శక్తి నీలో ఆవిర్భవిస్తుంది, నీలో ప్రవేశిస్తుంది. అంతవరకు ఆ సత్యానికి నీకు సంగము చేసేది కష్టం. ఆ కష్టాన్ని దూరం చేయడానికి సంతులు ఏం ఉపాయం పెట్టినారు ఈ కలియుగములో అంటే, కలియుగమే కేవల నామ ప్రధానం. ఈ యుగములో ప్రాణాయామము గాని, అష్టాంగ యోగాదులు గాని, అతిలో ఉపవాస వ్రతాలు గాని, ఇంకా ఏదైనా కష్ట అసాధ్యమైన సాధనలు గాని పనికి రాదు. ఎందుకు రాదు అంటే ఆ శక్తి సామర్థ్యాలు మేము పోగొట్టుకుని వేశాం. దానికి అఖండ బ్రహ్మచర్యం కావాలి. ఆ బ్రహ్మచర్య శక్తి మనలో చాలా కుంఠితమైపోయింది, తక్కువైపోయింది. అందుకే కఠినమైన సాధనలు మేము చేయలేము. మనకి సులభ మార్గం కావాలి. సులభములో సులభమైనది సంతులు మనకు బోధించినారు. దానిని ఏమన్నారు? సహజ యోగము అన్నారు, ప్రేమ యోగము అన్నారు, భక్తి యోగము అన్నారు. దీనిని మొదట ఎవరైనా సాధించినారా అంటే మనకు మూల పురుషులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు, కృష్ణుడు వీళ్ళందరూ దీనిని సాధించిన వాళ్లే. నారదుడు, శృంగి ఋషి వీళ్ళందరూ దీనిని సాధించుకున్నటువంటి వాళ్ళే. భగవద్గీత అంతా శబ్దయోగమే. భగవ్ అంటే గుప్తంగా ఉండేది, గుప్త అంటే పైన, గీత అంటే ధ్వని. ఆ పరమాత్ముని యొక్క పవిత్ర వాణి ఈ ఉన్నత స్థానంలో ధ్వని చేస్తూ ఉంది. దానిని విను అన్నాడు కృష్ణుడు అర్జునుడికి. అది భగవద్గీత. అది పుస్తకములో లేదు, అది ఉండేది ఇక్కడ.
ఇక్కడ ఉండేటువంటి యొక్క భగవద్గీతను నేను వినల్లా అంటే నాలో ఏమి యోగ్యత ఉండాలా అన్నాడు అర్జునుడు. దానికి కృష్ణుడు ఏమంటాడు, త్రిగుణాన్ని దాటేటువంటి యొక్క యోగాన్ని నువ్వు అభ్యసించు. త్రైగుణ్య విషయో వేద స్త్రీగుణ్యో భవార్జున అన్నాడు. త్రిగుణమును రాజస తామస సాత్విక గుణములను దాటి ఈ నిర్గుణాతీతమైన స్థానం, ఈ జాగానికి నువ్వు వస్తే, ఈ స్థానాన్ని నువ్వు చేరుకుంటే నా మాట వినగలవు, నన్ను నువ్వు చూడగలవు అన్నాడు. అది సూక్ష్మమైన గీత. అది మనకు అర్థం కాదు అని భావనతో వ్యాసుడు ఏం చేశారు, గ్రంథ రూపములో పెట్టారు. మేము ప్రతినిత్యము భగవద్గీతను చదువుతాం. తర్వాత రికార్డులు కూడా వచ్చేసినాయి. సుప్రభాతము, భగవద్గీత రికార్డులు, ఇంకా దైవీ స్తోత్రాలు, ఇవన్నీ రికార్డులు వచ్చినాయి. ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఇది ఎందుకు వేసినాము అనేది జ్ఞానము మనకు ఉండదు. అది పారుకుంటూ పోతూ ఉంటుంది. మేము ఏదైనా న్యూస్ పేపర్ లేదంటే ఏదైనా హర్టా చేయడము, ఇంకొకరితో మాట్లాడడము, అథవా నిద్రపోవడము, లేదంటే ఇంట్లో చెగడము కథనము ఆడుకొని ఉంటాము. అది పలుకుతూనే ఉంటుంది. మన గౌల్ బజార్, మా బళ్ళారిలో ఒకరు మా గురువు శిష్యులుండ్రి, శివపురం వెంకటరమణప్ప అని. ఆయన జ్యువెలరీ మార్ట్ పెట్టుకుని ఉంది. ఇప్పుడు లేదులేండి, ఆయన కూడా తీరిపాయి. ఆయన దగ్గర స్కాట్లాండ్ నుండి తెప్పించినటువంటి ఒక టేప్ రికార్డు ఉంది. అది ఇప్పుడు దొరకదులేండి. అది 1000-2000 అడుగు ఉండే టేపులు ఉంటూ ఉండే, దాంట్లో రౌండ్ టేప్స్. మన గురువు గారి సత్సంగం అంతా దాంట్లో సంగ్రహం చేసి పెట్టుకుంటే ఆయన. అది 6 నెలల నేను థియాసఫికల్ సొసైటీలో ఈ సత్సంగాన్ని పెట్టుకునే వేళ వాడింట్లో ఉంటూ ఉంది. అది 24 గంటలు ఆ టేప్ రికార్డు పని చేస్తూనే ఉంటుంది. ఎవరైనా దానిని వింటూ ఉండరంటే లేదు. ఒకనాడు అడుగుకి, ఏంటయ్యా ఇది ఎందుకు పెట్టినారు, మీరు వినేదానిక లేదా ఊరికే ఇది ఒక అభ్యాసమా అని అడుగు. ఆ వెంకటరమణప్ప ఏం చెప్పినాడంటే, స్వామి వినంగానే పెట్టుకుంటాం. ఈ మాయా మనస్సు అహంకారం ఉంది, ఇది నువ్వు వినవద్దు అని అడ్డం పడుతుంది. అనేక విధమైన వ్యాకులత్వం, చింత, సంకల్ప వికల్పములో నన్ను చేరించి దూరం చేసేస్తుంది. నన్ను ఏం చేయమంటావు అని అంటుంది. ఆ టైర్లో అది చెడిపోయా, టేప్ రికార్డు, ఆ టేపు పోయా, వాడు పోయేసి ఏమీ సాధించుకునే దానికి కాకపోయా. అట్లే మనకు కూడా ఈ సుప్రభాతాలు అవి ఇవి పాపం పెట్టినారు. సుప్రభాతం ఎవరికి పెట్టినారు, ఇది కూడా మన యొక్క చతురత, బుద్ధి చతురత. స్వామిని మేల్కొస్తున్నారు అంటే స్వామి నిద్రపోతున్నాడు, వెంకటేశ్వర స్వామి, ఆయన్ని లేవయ్యా అని చెప్తున్నారు. ఆయన్ని, మమ్మల్ని కాదు. కనుక మేము నిద్రపోవలసింది. అది పెట్టివేసేది, మేము పండుకొనేది. సుప్రభాతం అంటే ఏమి, ఈ భూమధ్య స్థానములో బ్రహ్మ ముహూర్తము వేళ ప్రతి ఒక్కరి హృదయములోను నువ్వు ధ్యానం చేయి, విడు, దానికి సంబంధం లేదు. చేసిన వాని హృదయములోను చెయ్యని వాని హృదయములోను కూడా బ్రహ్మ ముహూర్తములో సహజంగా ఒక జాగృత శక్తి నిన్ను మేలుకుంటుంది. లేపైనికి అన్ని జాగ్రత్త చేస్తుంది. బ్రహ్మ ముహూర్తము ఎప్పుడు షురువు అవుతుంది స్వామి? తెల్లవారుజామ 2:45 నుండి 5:45 వరకు ఉంటుంది. ఓహో, ఆ టైం అయితే మనతో కాదు. ఆ 5 దాటిన తర్వాత ఏమైనా ఉంటుందేం స్వామి? ఉంటుందప్ప. ఏముంటుంది? ఈ జాగ్రత్త ఉంటుంది. అసూయ, కామక్రోధ, లోభమోహాదులతో కూడినటువంటి యొక్క గుణ సమూహముతో కూడిన గలాటలు, లేనిపోని జంజాటాలు, యుద్ధాలు, కుస్తీలు చేసే జాగ్రత్త ఉంటుంది. దీనిలో నీ వ్యక్తిత్వం ఏమి అనేది మర్చిపోతావు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడ ఏమి చెయ్యాలా అనేటువంటి ఒక స్థితిని కూడా మర్చిపోతావు. ఈ మన
మనుష్య జన్మము నష్టమైపోతుంది. అందుకే మహాత్ములు ఏం చేశారు? బాహ్య సామగ్రుల నుండి ఎంతవరకు మమ్మల్ని జాగృతం చేయను అంతవరకు చేసి, దానిలో మేము జాగృతం కాకపోయిన తరువాత మనలో ఉండే సత్యశక్తిని జాగృతం చేశారు. అదే సత్సంగ రహస్యం. ఆ యొక్క పవిత్ర శక్తి అసత్యం ఎప్పుడూ జాగృతంగానే ఉంది. దానినే కృష్ణుడు ఏమంటాడు? నైనం చందత్తి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆ సత్యశక్తి ఎట్లా ఉంది అంటే దానికి పాపము లేదు, పుణ్యము లేదు, దుఃఖము లేదు, సంతోషము లేదు. దానిని ఏ పంచ వస్తువులు కూడా బాధ పెట్టదు. అది తానై తాను స్వయంపుగా నీ భూమధ్య స్థానంలో ఉంది అన్నాడు. అదే మమ్మల్ని జాగృతం చేస్తూ ఉండేది. ఆ జాగృత శక్తి ఒక్క క్షణము ఈ దేహాన్ని విడిచిపోయిందా, నువ్వు లేవు. నువ్వు రాజే అయి ఉండు, రాచక్రవర్తి అయి ఉండు, ఏమే అయి ఉండు, ఒక్క క్షణం ఆ సత్యశక్తి నిన్ను వదిలి వెళ్ళిందా, నువ్వు ఒక శవుడై పడుకుంటావు. నిన్ను బయట నలుగురు మోసుకుపోయే పరిస్థితి వస్తుంది. నీ కాళ్ళు చేతులు కూడా అప్పుడు పనికిరావు, ఇంకొకరు కాళ్ళు చేతులు పనికిరావాలి. అంటే అంత దీన స్థితిలో నలుగురు పైన వెళ్ళిపోతావు. ఇంత మాత్రానికి మేము ఈ ప్రపంచములో మనుష్య జన్మాన్ని తెచ్చుకోలేదు. దీనిలో ఏదో ఒక గూఢ రహస్యం ఉంది. 84 లక్ష జీవరాశి యోనిలో 4 లక్షలు మాత్రమే మనుష్య యోని ఉంది. అంటే దీనికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ 4 లక్షల జన్మ మనుష్య యోనిలో కూడా ఎవరో కొందరు మహాత్ముల యొక్క వాక్యాన్ని అనుసరించి తమలో ఆ ధ్యాన అభ్యాసాన్ని చేస్తూ ఆ జాగృత శక్తిని వాళ్ళు కలుసుకుంటారు. ఆ జాగృత శక్తియే గురువు. గురువు వ్యక్తి కాదు, గురువు అది శక్తి. ఆ శక్తి సగుణ రూపకంగా వచ్చి మనకు బోధిస్తే గుర్తవుతుంది కనుక సాధు సత్పురుషుల యొక్క రూపములో అది వచ్చి మమ్మల్ని జాగృతం చేస్తూ ఉంది. ఇది తెలియకనే మేము కొట్లాడుకుంటూ ఉంటాం. ఏమి అది నిరాకారం అని ఒకడు, సాకారం అని ఒకడు కొట్లాడుతూ ఉంటాం. ఇది పనికి వచ్చలేదు. ఒక ఊర్లో కుమ్మరివాడు, ఒక సాకిలివాడు ఉండ్రి, ఎదుట ఇల్లు. ఇద్దరుకు గాడిదలు ఆవశ్యకత. గాడిద కావాల వాళ్ళకి. బట్టలు మూట మోసుకుపోవాలంటే సాకులు వానికి గాడిద కావాలా? వీడిది కుండాలు మట్టితో చేసినటువంటి ఒక కుండాలు కడుగులు మోసుకుపోవాలంటే కూడా గాడిదలు కావాలి. ఒకనాడు ఏమైంది, ఇద్దరు గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయినాయి. వెతికినారు, దొరకలేదు. ఒక 5-6 దినం అయిన తర్వాత కుమ్మరి వాని గాడిద దొరికింది, సాకులు వాని గాడిద దొరకలేదు. వాడు దాన్ని పట్టుకొని వస్తుంటే సాకులు వాడు ఏం ఆలోచన చేస్తాడు, ఈ కుమ్మరివాడిని మోసం చేస్తామని, ఒరే అది నాది గాడిది ఇచ్చివేయి అని పట్టుకొనేశాడు. కుమ్మరివాడు పాపం చాలా మృదు స్వభావస్తుడు, సాకిలివాడు చాలా అసాధ్యుడు. వాని పైన గలాట చేసేదానికి శక్తి లేక ఏం చేశాడు, ఆ ఊరు యజమానుల దగ్గర పోయి కంప్లైంట్ చేశాడు. వాడేం చేశాడు, ఆ సాకిలి వాడిని పిలిచేదానికి వ్యవస్థ చేసి ఈ కుమ్మరి వాడిని అడుగుతాడు, ఏమి నీ గాడిది మగదా ఆడిదా అని అడిగినాడు. కుమ్మరివాడు ఏమంటాడు, నా గాడిది మగదే స్వామి. సరే, ఆ సాకిలి వాడిని పిలుచుకొని వచ్చారు. ఏమయ్యా, వాణి యొక్క గాడిది నువ్వు బలాత్కారంగా స్వాధీనం చేసుకున్నావు, ఇది తప్పు కదా, ఆయన గాడిది ఆయనకి ఇచ్చి. స్వామి అది నాదే గాడిది అంటే నీ గాడిది మగదా ఆడదా అన్నాడు. వీడికి సందిగ్ధమైంది. ఇప్పుడు ఆడది అందామా మగది అందామా? వీడు ఏం చెప్పుకున్నాడో ఏమో కుమ్మరివాడు. వాడు మగది ఏం చెప్పుకున్నాడు వీడికి తెలియదు. నేను మగది అంటే పొరపాటు అవుతుంది, ఆడది అంటే పొరపాటు అవుతుంది. ఏడు చెప్పినాడో తెలియదే అని సంకోచమై వాడు సందిగ్ధ స్థితిలో ఏమంటాడు,
అర్థం ఆడిది అర్థం మగది స్వామి నాకు ఆడిది అన్నాడు. ఇదే సాకార నిరాకారం జగడం. ఏమంతా అంతే చేస్తుండే. నువ్వు నిరాకారుడా సాకారుడా ఇది తెలుసుకోయా అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. నువ్వు ఏమైతూ ఉన్నావు అది తెలుసుకుంటుంది. అదే నీ కథ. సత్సంగం అంటే నీ కథ. హరి కథ అంటే ఏమి? ఎవరిదో వెనకటి వాళ్ళ కథ కాదు. హరి అంటే హరణము చేసేవాడు, దొంగిలిచ్చేవాడు. ఏమి దొంగిలిస్తూ ఉన్నాడు అంటే కామక్రోధ లోపమోహాది గుణములను దొంగిలించి నీకు ప్రేమ, శీల, సంతోష, క్షమ అనే గుణాలు ఇస్తూ ఉన్నాడు. అటువంటి వాని కథ విను. కథ అంటే కూడా మనకు అర్థం తెలియదు. ఎవడో చెప్తూ ఉన్నాడు, మేము వింటూ ఉన్నాము, ఇదే కథ అనుకున్నాం. కాదు. సంస్కృత భాషలో క అంటే శరీరం, క అంటే స్థాయిగా స్థిరంగా ఉండే శక్తి. ఈ నశ్వరమైన శరీరములో ఒక శాశ్వతమైన శక్తి ఉంది. దానిని మహాత్ములు స్వానుభవంతో తెలుసుకున్న విచారాన్ని మనకు బోధించినదే హరికథ. ఆ హరి నీలో ఉన్నాడు. ఆ హరిని దర్శించుకునే యుక్తి, ఆ సాధన నువ్వు ఇప్పుడు ప్రాప్తించుకు. ఇది మనకు సత్సంగము నుండి ప్రాప్తి అయ్యేటువంటి ఒక లాభం. సత్సంగ హరికథ ఏతో దుర్లభదోయ్ సుతధారాయ లక్ష్మి పాపికోపిపోయి అన్నాడు తులసీదాసు. సత్సంగము, సాధు సంత మహాత్ముల యొక్క సహవాసము ఈ ప్రపంచమును చాలా దుర్లభం. ఇది చిక్కలేదు, చాలా అపురూపం. ఇది ఎవడో భాగ్యశాలికి దొరుకుతుంది. అటువంటిది మనకు చిక్కింది. ఇంకా పుత్ర పౌత్రాదులు, ద్రవ్య సంపదాదులు, స్థానమానాదులు ఇవన్నీ పాపిష్టులకు దొరుకుతుంది అంటే పవిత్రాత్మలకు దొరకదా? పుణ్యవానులకు ఇది దొరకదా అంటే దొరుకుతుంది. దొరకదు. ఉండేది ఏది అంటే సాధు సత్పురుషుల యొక్క స్నేహం, సత్సంగము. ఇది దుర్లభం. ఇది మనకు ఆకస్మికంగా ఆ పరమాత్మని యొక్క కృపతో దొరికింది. మనుష్య జన్మము, సత్సంగము, సద్గురు యొక్క స్నేహము ఇవి మనకు దొరికింది. ఇదే నిజమైన రత్నాలు. దీనిని సక్రమంగా ఉపయోగించుకున్నవాడు జన్మము నుండి ఉండినటువంటి యొక్క అజ్ఞానం అనే దరిద్రత్వాన్ని పోగొట్టుకుంటాడు. అదే నిజమైన దరిద్రత్వం. ఆ దరిద్రత్వం పోయిందా వీడికిన్నా ఇంక సాహకారే లేదు. ఈ బాహ్య వస్తు సముచ్చయములతో కూడిన స్థితి సాహకారత్వం కాదు. ఇది సావుకు సహకారి. ఈ సంపదలు వృద్ధి అయిందా నీకు సాయ సచ్చేదానికి ఇవి సహకరిస్తాయి. నిజమైన వస్తువు ఏది అంటే పరమాత్మని తెలుసుకునే సత్సంగము. ఆ సత్సంగముని హృదయములో జాగృతం చేసేటువంటి యొక్క సద్గురు కృప, ఆ పవిత్రమైన పరమేశ్వరుని యొక్క దివ్యనామ స్మరణ. దివ్యనామము అన్నారు. మీరు కూడా భారతములో భీష్ముడు సహస్రనామం, విష్ణు సహస్రనామాన్ని బోధించినాడు అని పారాయణం కూడా చేస్తూ ఉంటాం. అది చాలా ముఖ్యమైన భాగము మహాభారతం. ఇంకా మిగిలిందంతా ఏమైనా అయిపోయి భీష్ముడు పాండవులకు ఆ నామ మహత్వాన్ని బోధిస్తాడు. ప్రతి ఒక్క నామములోనూ ఆ నామ శక్తి ఎటువంటిది, అది నీ దేహములో ఎట్లు పనిచేస్తూ ఉంది, దానిని నువ్వు ఎట్లు చేరువల్లా, ఆ యోగము ఎట్లు చేయల్లా అనే రహస్యాన్ని ప్రతి ఒక్క నామములోనూ పెట్టి భీష్ముడు పాండవులకు బోధించాడు. పాండవులు దానిని స్వీకరించారు. కౌరవులు దానిని ఉదాసీనం చేసి విడిచిపెట్టి వేశారు. వీళ్ళు ధన్యులైనారు, ప్రాతస్మరణీయులైనారు. వాళ్ళని మేము మర్చిపోయినాం కౌరవులు. ఇది ఎట్లు సిద్ధించింది అంటే మహాత్ముల యొక్క స్నేహము, ఆ నామస్మరణ యొక్క మహత్వాన్ని తమలో తాము కనుకొని యోగ రహస్యం వాళ్ళకి చిక్కింది. ధ్రువ ప్రహ్లాదుడు కూడా నారద మహర్షి నుండి ఈ యోగాన్ని తెలుసుకున్నారు.
ఇది సర్వమత సంబంధానికి ఉండినదే. సర్వమతస్థులు ఈ నాదానుసంధాన యోగాన్ని ఆశిస్తారు, కావల్లాన్ని కోరుతారు. ఎందుకంటే అన్ని యోగములోనూ ఇది రాజయోగము అన్నాడు. సులభం, సహజంగా స్వల్పకాలంలోనే మేము కూడా ఆ పరమాత్మని దివ్యవాణిని మన అంతరంగములో వినవచ్చు. ఆ దివ్య స్వరూపాన్ని దర్శనము చేసుకోవచ్చు. మనలోనే ఉంది కనుక ఇది మనకు సులభం. ఆ సులభాన్ని మేమేం చేసినాము, ఉదాసీనం చేసి వేశాం. కష్టముతో కూడిన దానిని అభ్యాసం చేయాలని అభిమానముతో అహంకారముతో పోతాము, అది మన చేతికి చిక్కదు. సులభంగా ఉండేది సాధించదు. పరటూదాసు గారు ఏమంటారు, ఏక సదే సబ్ సాదే సబజావే సబజావే. ఎటువంటి మాట అన్నారు, ఒక్క సాధన. ఆ నిర్వికల్ప సమాధిని ప్రాప్తించుకోవడానికి ఈ నాదానుసంధాన యోగాన్ని ఒక్క సాధన చేయి, అన్ని సాధనలు వచ్చి వేస్తాయి. అన్నీ చేస్తాను పోతే అన్ని పోయి ఇస్తాయి. దానికోసరం ఒకటి బర్రుగా పట్టుకునేది. నిన్న సాయంత్రం సత్సంగంలో ఏం చెప్పినాను, చాతరక పక్షి ఒక చెట్టు కొమ్మను తన కాళ్ళను బిర్రుగా పట్టుకుని ఆకాశంలో ఉదయించే ఆ చంద్రుని దిక్కు, ఆ దిక్కులో తన ముఖాన్ని పెట్టుకొని కూర్చుంటుంది. ఆ చంద్రుడు ఉదయించి ఎట్టెట్లు పూర్వ పశ్చిమానికి వస్తాడో అట్లట్లు తన గొంతును తిప్పుకొని వస్తుంది. తన పొట్టను మాత్రం విడవదు. ఆ కొమ్మ చెట్టును మాత్రం కాళ్ళలో పట్టుకుంటుంది, అది విడవదు. దానికి ఏమైనా ప్రాణాపాయం వచ్చినా కూడా ఆ పక్క లక్ష్యము పెట్టదు. దీనిని ఏమన్నారు, సాధన. మీరాబాయి ఒక చోట ఏమంటుంది, సాధన కర్నా చాహే మనవా భజన కర్నా చాహే. సాధన చేయి. ఏ సాధన? సాధన అంటే ఏమి, అసాధ్యమైన వస్తువుని సాధ్యం పరచుకోవడం, నీ స్వాధీనము చేసుకోవడం, అది సాధన. అటువంటి సాధనాన్ని నువ్వు చెయ్యి. ఎట్లు చేయాలంటే చాలా ప్రేమంగా ప్రీతిగా చెయ్యి. బేజారుతోనూ ఆలస్యముతోనూ చేసేదానికి పోవద్దు. ఏదో పురువుకు మాట ఇచ్చిడిచినాం, తెల్లవారుజాము లేస్తామని మాట తప్పితే ఏమైతుందో ఏమో నీ భయముతో కూడి సాధనము చేయొద్దు. ప్రేమంగా ప్రీతిగా సాధన చేయి. మా గురు మహారాజుల గారు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజాము 2:30 ఉంది అంటే మా గురు మహారాజులు గారు ఏం చేశారంటే, ఆ శ్రమం నీకు తప్ప, మీరు ఎప్పుడు లేస్తే అదే బ్రహ్మ ముహూర్తము అన్నారు. అంటే ఇంకా సులభం చేసి ఇచ్చారు. నువ్వు ఎప్పుడైనా చేసేటప్పుడు ఆ పరమాత్మని స్మరణ చెయ్యి. స్మరణలో నిజమైన ఆయన నామస్మరణ చెయ్యి. 4 వేదాలు 4 మహావాక్యాల్ని ఎట్లు ప్రసాదించినదో అటువంటి యొక్క మహావాక్యాలు సాధువులు సత్పురుషులు మనకు ప్రసాదించినారు. వేదములో 4 వాక్యాలు సాధువులకు, సన్యాసులకు, యోగి ఋషి మునియాదులకు సంబంధం పడింది. అది మనకు కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహమాస్మి, తత్వం అసి, ఇవన్నీ మనకు సంబంధించినది కాదు. అది వాళ్ళు ఆ స్టేజే వేరే, త్రిగుణాన్ని దాటినటువంటి వాళ్ళు. మేము ఇంకా త్రిగుణములో ఉన్నాం కనుక మేము ఇప్పుడే అహం బ్రహ్మాస్మి అంటే పొరపాటు అవుతుంది. అది కాదు. మేము ఇప్పుడు ఏది చేయాలి, దానికి ఒక సులభ ఉపాయాన్ని మహాత్ములు మన ముందు ఉంచినారు. ఏది? నీలో ఉండే ఆ పరమాత్మని యొక్క గుప్త నామస్మరణ. ఇక్కడ గుప్త అంటే ఏమి? ఆ నామము నీలో ఏ ఏ అంగములో ఏమేమి పని చేస్తూ ఉంది, ఆ పని యొక్క గుణాన్ని నువ్వు తెలుసుకున్నావా, ఆ నామమును కలిసిపోతావు, అథవా పరమాత్మనిలో నువ్వు కలుస్తావు. ఇదే జాగ్రత్త స్థితిలో మేము తెలుసుకునేటువంటి ఒక యోగ రహస్యం. దీనిలో ఇల్లు విడిచే పని లేదు, స్త్రీ పుత్ర తనకాదులను వదిలే పని లేదు, అరణ్యానికి పోయే పని లేదు, ఉపవాస వ్రతాలు లేవు, ఏ వేషభూషణాలు బదలాయించుకునే పని లేదు. మీరు ఎట్లా ఉన్నారో అట్లే దీనిని చేసేది. ఎప్పుడు మెలకు అయితే అప్పుడే చేయి. ప్రథమములో మనకు ఈ నిద్ర ఆలస్య సోమారితనం అనేది జన్మ జన్మము నుండి
నుండి వచ్చినటువంటి ఒక రోగం. ఇది ఒకే దినానికి వదలదు మిమ్మల్ని. ఏదేదో విడిచిపెట్టొచ్చు, ఇవి విడిచిపెట్టేది కష్టం. ఇది కొన్ని దినాలు సాధన చేస్తూ చేస్తూ సత్సంగాన్ని వింటూ వింటూ నేను అది కావాలనే ప్రేమ మనలో పుట్టిన వెంటనే ఈ గుణాలు నశిస్తాయి. అందుకే అర్జునుడు కూడా మన ప్రశ్న అప్పుడే వేసినాడు కృష్ణుడికి, ఈ సాధనలు గీతనలో చాలా కష్టమయ్యా, ఇంకా ఏమైనా సులభం ఉండేది నాకు చెప్పగలవా అంటే కృష్ణుడు ఏం చెప్తాడో, అభ్యాసే నీత కౌంతేయ అంటాడు. ఏ అర్జున, నీకొక్కడికే కాదు ఈ బాధ, నేను గురుకుల వాసములో ఈ విద్యాన్ని ప్రాప్తం తీసుకునే వేళ నాకు కూడా ఈ నిద్ర ఆలస్య సోమారితనం ఉండినది. ప్రతి నిత్యము గురువు మమ్మల్ని జాగృతం చేస్తూ ఉండే, ప్రేమంగా ప్రీతిగా మమ్మల్ని లేపుతూ ఉండే. వాళ్ళ ప్రేమ ప్రీతి సౌహార్దం ఈ గుణాన్ని పోగొట్టింది, ఈ దుర్గుణం అంతా పోయేసి తర్వాత మనకు జాగృత స్థితి వచ్చింది. ఆయన బోధించిన స్థితిని నేను ప్రార్థించుకున్నా కనుక నువ్వు అదే రీతిగా ప్రతినిత్యము సాధన చెయ్యి, ప్రీతిగా చెయ్యి. అయినంతే గాని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతన్నాడు వ్యాసుడు. ఈ పారమార్థమును, ఈ సాధనాన్ని నువ్వు స్వల్పమే చెయ్యి, అది మహా భయము నుండి నిన్ను తప్పిస్తుంది. ఆ భయం ఏది? మనకు పట్టిండే పెద్ద భయం ఏది? జన్మ మరణం అనేటువంటి ఒక భయం. ఆ భయాన్నే పోగొట్టి వేస్తుంది. ఈ మాటను ద్రౌపది వ్యాస భగవాన్ నుండి పలికించినది. ఆమె లేకపోతే మనకు ఈ ఉపాయమే దొరుకుతుండలేదు. అంటే ద్రౌపది మనకు ప్రాతస్మరణీయురాలు. ఏం చేసి ఆయన ఒకనాడు తన సఖీయులు, తన స్నేహితుల సహవాసములో గంగలో స్నానం చేసేదానికి ద్రౌపది పోయింది. పోతే అక్కడ ఏం చూస్తుంది? వ్యాస భగవానులు స్నానం చేస్తున్నారు. పెద్దలు, మహర్షులు, గురు సమానులు, దైవ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు స్నానం చేస్తున్నారు. మేము వాళ్ళు స్నానం చేస్తుండేటువంటి వేళ ఆ నదిలో దిగరాదు, వాళ్ళు స్నానం చేసుకుని వెళ్లిపోయిన తర్వాత మేము చేస్తామని భక్తులు తెలుసుకున్నారు. అక్కడేమైపోయింది పాపం, ఆ వ్యాస మహర్షులు ధారణ చేసిన లంగోటి గంగా నదిలో కొట్టుకొని పోయేసి వాడు బయటికి రాడు, నీళ్ళలోనూ ఉండడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. బయటకు వస్తే వీళ్ళందరూ ఉన్నారు. మర్యాద కాపాడుకోవాలి, లేదంటే ప్రపంచం నిందామవుతుంది. వీడికేమరా ఆడవాళ్ళు ఉన్నా కూడా వీడు దిగంబరుడుగా వస్తున్నాడు, వీడు మహాత్ముడా అని తిడతారు. వాడి పరిస్థితి పైన వచ్చేదానికి లేదు, నీళ్ళలో ఉండేదానికి లేదు. ఇది ఎవరికీ అర్థం కాలేదు. వాడు బాధ. ద్రౌపది తెలుసుకున్నది. ఎట్లా తెలుసుకున్నది అంటే మహనీయులు సేవ చేసిండే ఆయన. సేవ నుండి అన్ని జ్ఞానాలు సిద్ధించుకోవచ్చు. దానికి మేము అనేక వేళ ప్రతినిత్యము సత్సంగములో మన ఆశ్రమంలో ఏం చెప్తుంటాము, సేవ చేయండి అయ్యా అని చెప్తూ ఉంటాం. ఆ సేవకు కావలసిన అన్ని సౌకర్యాలు పెట్టినాం. మన ఇంటిలో దొరకదు అటువంటి భోజనము, టిఫన్, కాఫీ, టీ అన్ని ఇస్తాం. ఇవన్నీ నువ్వు సేవను చేసి సేవ చేయమంటే ఒకరు చేయరు. అవన్నీ తినేసిన తర్వాత ఏం చేస్తారు? స్వామి మొత్తయింది, మేము పోతాము అంటారు. ఇంక పోతాము అనే వాళ్ళని ఉండమన్నా ప్రయోజనం లేదు. ఈ రీతిగా అవకాశం కల్పించినా మేము సేవ చేయి. ఆమె సేవ చేసినది. ఆ సేవలో ఆ మహనీయుల సూక్ష్మ జ్ఞానాన్నంతా సంగ్రహించుకున్నది. ఏమి అక్కడ ఆమెకు తోచింది తెలిసింది అంటే మహాత్ములు స్నానం నదీ తీరములోతే 5 నిమిషాలు టైం. అది దానికి మించిన 1 నిమిషం ఎక్కువ చదవకపోయినప్పుడు వాళ్ళు ఉండరు. అది ఒక పద్ధతి. వాళ్ళు ఏమో నదిలో పోయిన గంటలు కొద్దే, ఇంట్లో స్నానం చేసినా కూడా గంటలు గుంటలు. ఇంకా ఆడవాళ్ళు స్నానానికి పోయినారా 2 అండాలు నీళ్ళు గాలి అయ్యేంత వరకు బయట రారు. మగవాళ్ళు 3 చెంబుల 4 చెంబుల్లోనే ముగించుకుంటారు. మనకు వేళలేకపోతుంది. ఇది ఆమె తెలుసుకున్నది. మహాత్ములు స్నానం అంటే 5 నిమిషాలు టైం తీసుకుంటారు. గంట అయిపోతుంది అంటే ఈయనకి తొందర వచ్చిండవచ్చు, ఈ కష్టం వచ్చిండొచ్చు.
కట్టుకుని తాను కట్టుకుండేటువంటి ఒక పట్ట పీతాంబరము చీర, దానిలో ఆ లంగోటి ప్రమాణానికి అదంతా చింపి చూరు చూరు చేసి ఆ గంగా నదిలో విడిస్తుంది. కొన్ని ఆ అలలో తరంగంలో చిక్కి దూరు దూరం వెళ్ళిపోతుంది. ఆయన చేతికి అందదు. ఒక్కటి అకస్మితంగా ఆయనకి దొరికి అప్పుడు ఆయన సంతోషం ఎంత ఉండొచ్చో మీరు ఊహ చేసుకోండి. చెప్పేదానికి అక్షరం లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అయ్యలేదు. తన మర్యాద ఆ సందర్భములో ఆ తుంగ పట్ట కాపాడింది అంటే వానికి ఎంత సంతోషం. అందుకే శంకరులు ఏమన్నారు, గోపీనవంత కలు భాగ్యవంత అన్నారు. లంగోటి ధారణం చేసిన వాడే భాగ్యశాలి. ఇంకా రాజులు దుస్తులు అది వానికి అక్కర్లేదు. అదంతా దరిద్ర చిహ్నం. ఏర్కొని డ్రెస్సులు వేసుకుని తిరగాడుతూ ఉంటాం. జోబులో 10 రూపాయలు కూడా ఉండలేదు. మా డ్రెస్ చూస్తే అబ్బా వీడేం పెద్ద సహకారి, లోపల బండవాళ్ళు ఉండలేదు. వాడు కౌపినవంతుడే వ్యాసుడు. అయితే 14 బ్రహ్మాండము ఆయన ఆజ్ఞలో నడుస్తూ ఉండే. అటువంటి మహనీయులు మనకు ప్రాతస్మరణీయులు. వాళ్ళ యొక్క సంతతులు మేమంతా మేము ఎట్లు జీవిస్తున్నాం ఇప్పుడు. అటువంటి వాళ్ళ సంతతులు మేమిద్దరూ వచ్చి ఇప్పుడు ఎట్లు ఉన్నాము. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాం, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనకు తెలియదు, మర్చిపోయినాం, ఆ జ్ఞానాన్ని మర్చిపోయినాం. దుర్జనుల యొక్క సాంగత్యమును చేరి, మాయా మనసు అహంకారము అనే సంగతము చేరి, ఈ 3 శక్తులు ఇప్పుడుండే వాణ్ణి నిన్ను క్రిందకి తల్లి అవంతా పైన కూర్చున్నాయి. మేము కిందకు వచ్చేసినాం. ఈ నేత్రము నుండి క్రిందే జన్మ మరణ స్థానాలు ఉండేది, దేవి దేవత్యాలు ఉండేది, క్షుద్ర శక్తులు ఉండేది, కామక్రోధ లోభమోహాదులంతా క్రింద స్థానంలోనే ఉండేది. ఇక్కడ దిగజారి వచ్చి ఎన్ని యుగాలు జన్మాలైందో ఆ గుణాలే ఇప్పుడు కూడా మనుష్యత్వములో మనకు జాగృతమైంది. ఈ గుణ సమూహమునంతా పోగొట్టుకోవాలంటే ఇప్పుడు మన చేతులు అయ్యే ధ్యానాభ్యాసాలే చేయాలి. వెనకటి యుగ సాధనలు కలియుగానికి ప్రమాణానికి చిక్కదు. ద్రౌపది ఆ సహాయం చేసిన దానికి వ్యాసుడు చాలా ఆనందించి బయటకు వస్తాడు. అప్పుడు ద్రౌపది ఇది మంచి సమయం, ఇది పోగొట్టుకోకూడదు అని ఆ మహానుభావుని యొక్క పాదానికి నమస్కారం చేసి, స్వామి ఆశీర్వదించండి. ఆ ఆనంద స్థితిలో ఏం ఆశీర్వదించినాడు. ఇటువంటి సమయం ఒక సమయం నీకు వస్తుంది, ఈ మాన అపహరణ జరిగే టైం వస్తుంది, అప్పుడు నేను కాపాడుతాను. అంతేకాదు ఈ పాతివృత్యాన్ని సంరక్షించే జవాబారి నాది. అంతేకాదు ప్రాతస్మరణీయురాలుగా నేను చేస్తాను. ప్రతి ఒక్కరూ నేను స్మరించుకోవాలి. అటువంటి స్థితిలో తెస్తాను. ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలంటే ఆమె యొక్క ఆత్మము ఎప్పుడూ చిరంజీవి, శాశ్వతంగా ఉంటుంది. ద్రౌపది లేకపోతే మహాభారతం జరుగుతుందా? ఒక తురుకు రాజు మహాభారతం తన పేరెంట్లో రాపించుకోవాలనుకున్నాడు. మహాభారతం ఎట్లుందో అట్లా నా పేరులో రాయి అన్నాడు. మంత్రి చాలా బుద్ధివంతుడు. ఇది అయ్యే పనినా ఇది? ధర్మరాజు కితాయి వినకుందే పంది నేను మా 3 మాసాలు తెలియకుండా చేసుకున్నాడు మంత్రి. రాసే పేపర్లు పెన్నులు దండిగా అతడు రాసి పోసేసినాడు. వీడు చూశాడు దొంగతనంగా. సిఐడి అంతా తయారుగా అంతా పెట్టుకున్నాడు. ఏదో రాసినట్లు నటిస్తున్నాడు. ఇంతలా పుస్తకం సంకలంలో పెట్టుకున్నాడు. ఏమయ్యా అయిందా అన్నాడు. ఇదిగో ఇప్పుడు నీ దర్బార్కు వస్తాను పదవయ్యా అన్నాడు. దర్బార్కు వచ్చినాడు ఆ పుస్తకం పెట్టుకొని. రాజు దాన్ని చూసి సంతోషించినాడు. ఓహో నా భారతం రాసినాడు. పూర్తి అయిందేమయ్యా స్వామి? అంతా అయిపోయింది, ఇక 2 వాక్యాలు చేరించల్లా. అది నీ భార్యను అడిగి చేసే పని అన్నాడు. ఇంకా తూర్పు వాళ్ళ స్త్రీలు దోషాలు ఉంటారు పరద వెనక. వాళ్ళని గురించి ఎట్లా మాట్లాడేది అని మధ్యంలో ఒక పరద విడిచి ఏమి అడుగు అన్నాడు. వీడు అడుగుతాడు, ఏమమ్మా
నీ మొగుడు మహాభారతాన్ని రచించమన్నాడు తన పేరుట్లో, వాణ్ణేమో ధర్మరాజుని చేసినాను, ఇప్పుడు ద్రౌపది కావాల నాకు, నువ్వు ద్రౌపది అవుతావా అన్నాడు. కానిలేడు స్వామి అనింది. ఆయనకు ముందు చరిత్ర తెలియదు. అవును కానీ అనేమో సులేసుగా అంటివి, ఇంకా నలుగురు పురుషులు కావాలి కదా నీకు, వాళ్ళ పేర్లు చెప్పు, ఇదే అయిపోయా భారతం రాసేడుస్తాడు. ఆయన పాపం వచ్చేడు. పాపం వచ్చి ఆ మంత్రి 4-5 ముట్టుకొని, ఏవరా నన్ను వేశ్య అనుకుంటువా, నేను అట్లా వాడా, నాకు అందరూ పురుషులు ఉన్నారా, ఆ ద్రౌపది వద్దు, ఆ భారతం వద్దు, చింపరేరలే మంచిది అని ఏడేం చేశాడు. స్వామి ఈ భారతం రాసేదానికి అయ్యలేదు, ఇట్లా జరిగింది, ఇప్పుడు మీ భార్యకి ఇంకా నలుగురు పురుషులు కావాలి కదా, వాళ్ళ పేరు చెప్పంటే నన్ను కొట్టేదానికి వచ్చి ఇంకా భారతం జరగలేదు. అప్పుడు వానికి అర్థమైంది, ఓహో ఊరూరికే నేను ఆ రీతి ధర్మరాజు కావాలంటే లేదు, ఆ ధర్మరాజును ఆ గుణం ఎట్లు వచ్చింది, ఆ గుణాన్ని ఎట్లు సంగ్రహం చేసినాడు, ఎక్కడ చేసినాడు, ఆ మర్మాన్ని ఎవరు బోధించినారో ఆయనకి, ఇవన్నీ నేను తెలుసుకుంటే ధర్మరాజు కావచ్చు అనుకుని ఆనాటి నుంచి వాడు సాధువులు ఫకీర్లు సంఘము చేరి అంతో ఇంతో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఈ అవిద్యా స్థితిని వదులుకున్నాడంట. ఆ రీతిగా మేము కూడా సత్సంగాన్ని వింటూ వింటూ ఈ మర్మాన్ని తెలుసుకోరు. సాధువులు సత్తులు బోధించే సత్సంగములో అనేక రహస్యాలున్నాయి, మమ్మల్ని ఉద్ధరించేటువంటి యొక్క అనర్ఘ్య రత్నాలున్నాయి. ఒక్క వాక్యము మన అంతరంగములో ప్రవేశించి ఒక్క క్షణము దానిని మననం చేశామా మా జన్మము సార్థకమైంది. అందుకే ఆమెకు ఆశీర్వదించే వేళ స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్ అన్నాడు. నువ్వు చేసినది స్వల్పమే, ఒక లంగోటి బట్ట ఇచ్చినావు, అయితే దాని నుండి ఎటువంటి లాభాన్ని పొందితే నేను నా మర్యాదను నిలబెట్టినావు. సాధారణమైన వస్తువు అది నువ్వు ఇచ్చింది, స్వల్పమైన క్షుద్ర వస్తువే అనుకో, ఆ క్షుద్రాన్ని త్యాగం చేశావు, ఆ మహత్తైన శక్తిని నువ్వు పొందావు. అందుకే ఇప్పుడు మేము కూడా మనమిహీన కరలీజియే జరుపివు లగైన హాత్. ఇది ఈనాడు సత్సంగములో ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇది ఏమి, నీ మనసుని కోమలంగా ఉంచుకో, దయాగుణముతో భర్తీ చేసుకో, నిర్భయుడుగా ఉండవద్దు, కఠినంగా ఉండవద్దు, మహాత్ముల స్నేహాన్ని నిష్కపటంగా చెయ్యి, నిర్భయంగా చెయ్యి, వాళ్ళ బోధన బాగా విను, దానిలో సాధ్యమేదో అసాధ్యమేదో రెండు తెలుసుకో, సాధ్యమైన దానిని ఆయన నీ చేతులు ఎంతైతుందో అంతే చెయ్యి, అది అపారమైన ఫలమిస్తుంది. కష్టతరమైన సాధనానికి పోకూడదు, సులభమైనది మేము చేయలేకపోయాలంటే మా శరీరము అంతే, మన బుద్ధిశక్తి మన ధారణ శక్తి అంతా వీక్ అయిపోయింది, మనలో లేదు, ఆ సత్వశక్తి లేదు, దానిని సంపాదించుకోలే. ఇప్పుడు మేము పోగొట్టుకుండేటువంటి యొక్క సత్వశక్తినంతా ఇప్పుడు మళ్ళీ సంపాదించుకోవాలి. ఇది అంగడిలో దొరికే సామాన్లు కాదు. జ్ఞాన భక్తి వైరాగ్య శీల సంతోష క్షమ అనేటువంటి గుణము ఎక్కడో అంగడిలో దొరుకుతాయా, ఎవరైనా ఇవ్వగలరా? లేదు. ఇది మనకు దొరుకుతుంది అంటే సంతుల యొక్క సత్సంగం అనే బజార్లో మాత్రమే ఇది దొరికే. అందుకే ఎక్కడ సత్సంగం జరిగితే అక్కడ పోయి బాగా శ్రద్ధతో వినండి. శ్రద్ధ చాలా గొప్ప గుణం. శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన అన్నారు మహాత్ములు. ఎక్కడ శ్రద్ధ ఉందో అక్కడ జ్ఞాన సిద్ధి అవుతుంది అన్నారు. ఆ శ్రద్ధతో మేము మనలో ఉండేటువంటి యొక్క ఈ అభిమానము అహంకారాన్ని వదిలి నిరభిమానంగా నిరహంకారంగా మేము సాధువుల యొక్క స్నేహాన్ని చేసి సత్సంగాన్ని వింటే అది మనలో ప్రవేశిస్తుంది. దానికి స్థానం ఇవ్వాల మేము. అందుకే మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ఈ గుణముతో కూడిన ఏమేముందో ఈ మున్సిపాలిటీ కచ్చడ ఇవన్నీ ప్రతినిత్యము బయటికి వేయాలి. లోపల ఉండేదంతా బయటకు వచ్చి వేయాలి. దానికే అభ్యాసం. ప్రతినిత్యము ఊరికే కూర్చోవడం. ఒక ఏకాంత స్థలములో ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో అట్లా ఊరికే
జీవుడు అని మనలో ఒక సామెతి మాట కూడా ఉంది. నువ్వు ఎట్టెట్లు ఊరికి కూర్చుంటావో అట్లట్లు నీ ప్రాణశక్తి, ఈ చైతన్య శక్తి బాహ్య ప్రపంచమును వదిలి, బాహ్య చింతను వదిలి అంతర్ముఖంగా అంతరంగమును ప్రవేశిస్తుంది. ఇదే అర్జునుడు కూడా చేసింది. దీనినే సహజయోగం అన్నారు. మొదట ఈ శరీరానికి యోగాన్ని నేర్పు, ఊరికే కూర్చునేది నేర్పు. ఈ శరీరానికి అన్ని పని చేయొచ్చు, ఊరికే కూర్చునేది కష్టం. స్కూల్లో చూడండి, అయ్యవార్లు పిల్లవాళ్ళని ఏమంటారే ఊరికి కూర్చో గలాట్ చేయొద్దు, ఊరికే కూర్చొనే దానికి అయ్యలేదు, వాళ్ళు గలాట్ చేస్తుంటారు. మాకు అంతే, ఊరికే కూర్చోవయ్యా అంటే ఊరికే మాత్రం అయ్యలేదు స్వామి, ఏమైనా గంట తగాదా చేయాలని. నేను రాజకీయ వ్యక్తి, దాంట్లో రాజకీయ రోగాలు వేరే, మనం ఇప్పుడు ఉండే రోగాలు చాలా ఇంకా కోతి చేష్టలే. మనసు మాయా అహంకారం అనేది లోపల మమ్మల్ని దైతక్కలు కొనిపిస్తూ ఉంది. కామక్రోధ లోభమోహాదులు వ్యాపించి పిచ్చి పట్టిస్తుంది. ఇంక ఊరికే ఎప్పుడు కూర్చునేది సాధ్యం కాదు. ఆయనను ప్రయత్నించు, అభ్యాసము చేయి, ఇది వస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు ఎంత మట్టుకు స్థిరం చేస్తావో అట్టట్టు మన ప్రాణశక్తి వాక్యము నుండి అంతరంగానికి వస్తుంది. నీకు బాగా తెలుస్తుంది. ఇది సైంటిఫిక్ మెథడ్. ఇది ఏదో మూడో మాటతో, మూడో విశ్వాసంతో పలికిన మాటలు కాదు, ಯಾವುదో మనకు తెలియని శాస్త్రార్థ మాటలు కాదు. ఇది ప్రత్యక్షంగా కనుగొనేటువంటి విద్య, రాజ విద్య. నువ్వు చూడొచ్చు, ఈ ప్రాణము ఈ శరీరములో కొంత స్థానమును విడిచి బయటకు వస్తూ ఉందా లేదా అని నువ్వు చూసుకోవచ్చు. ఏ ఏ స్థానమును విడిచి వస్తుందో ఆ స్థానములో ఏమేముంది అని నువ్వు కనుక్కోవచ్చు. ఈ శరీరం వట్టి మాంసము, ఎముక, చీము, రక్తము, ఇద్దెవెలి కాదు దీంట్లో ఉండేది. గురు నానక్ గారు ఏమన్నారు? కాయా కంచన నగరి ఇసుమే భరే అకూట భండార్ అన్నారు. ఇది కంచన నగరం, బంగార నగరం అయ్యా. ఇది సాధారణమైంది కాదు. దీనిని ఉదాసీనము చేయొద్దు. వ్యర్థమైన ప్రాపంచిక వృత్తిలోనే దీనిని పోగొట్టవద్దు. దేవత్యాగులు కూడా ఆశిస్తున్నారు, వాళ్ళకి శరీరం చిక్కదు, మనకు చిక్కింది అంటే మేము ఎంత భాగ్యవంతులు. ఇది బాగా ఆలోచించాలి. కృష్ణుడు భగవద్గీతలో దీనిని బాగా చక్కగా చెప్పినాడు. ఏమి అధర్మము నశిస్తున్న, అధర్మము జాగ్రత్తము, ఈ ధర్మము నశిస్తే సాధు సత్పురుషులకు ఇక్కడ కష్టం వస్తే నేను అవతరిస్తాను అన్నాడు. ఎట్లు, ఏ విధంగా అవతరిస్తావయ్యా అంటే మానవ జన్మాన్ని తీసుకుని వస్తాను. ఇంకేవ జన్మము పనికిరాదా? దశ అవతారములు ఎన్ని యావ్యావుదు, పశు మృగ జన్మాదులు అంతా వచ్చి అవతారం ఎత్తుకొని వచ్చినాడు. 10 జన్మము వ్యర్థమాయ. ఈ ప్రపంచాన్ని దిద్దేదానికి, సర్పంచ్ చేసేదానికి కాలేదు. ఇప్పుడు మనుష్య జన్మములు వస్తాను. ఆ మనుష్యత్వం యావది ఈశత్వాన్ని ప్రాప్తించుకున్నటువంటి మహానుభావులే ఇప్పుడు ఆ పరమాత్మని యొక్క అవతారం. వాడు నవ్వులు పింఛము పిల్లంగోవి పెట్టుకుని కృష్ణుడు వస్తాడు అనుకోవద్దండి. ఆ భగవత్ సృష్టి ప్రతి క్షణము కొత్తగా ఉంది, నవీనంగా ఉంటుంది. ఆయన ఒకే టైపు ఉండదు. అది ఒక్కసారి సృష్టి చేసినది మళ్ళా ఇంకొకసారి చేయడు. వాడు కొత్తగా ఉండాల. అది ఉల్లాసంగాను ఆనందంగాను ఉండాలి. అట్లు అనేక విధంగా సాధు సత్పురుషుల యొక్క శరీరములో ఆ పరమాత్మని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. అదే నిజమైన పరమాత్మని యొక్క అవతారం. ఆ మహాత్ములు వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ సత్సంగము ప్రబోధ చేస్తారు. ఆ సత్సంగాన్ని మనకు బోధిస్తారు. బాగా విను అంట. ప్రతి నిత్యము ఒకే సబ్జెక్టే బోధిస్తుంటారు. సర్వజ్ఞుడు అనే కవి ఏమన్నాడు ఒక చోట? కేళితే ಹೇಳುವರು, ಕೇಳಿతే ಕೇಳುವರು, ಮಾಡಿతే ಮಾಡುವರು, ಇದ್ದಂತೆ ಇರುವರು, ಅವರೇ స్వయంభు కాణ సర్వజ్ఞ. మేము ప్రతినిత్యము పని పాటలు చేస్తూనే ఉన్నాం. అయితే మనకి వెరైటీస్ ఆఫ్ వర్క్స్ కావాలి, అనేక విధమైన పనులు కావాలి. ఒకే పని అంటే రోసుకుంటాం, ఒకే మాట అంటే రోసుకుంటాం.
పంతులు ఒకే సబ్జెక్ట్ ని అనేక విధంగా బోధిస్తూ ఉంటారు. ప్రతినిత్యం అది కొత్తగానే కనపడుతూ ఉంటుంది. పాతది అనిపించదు, మనకు బేజారు రాదు. దానిలో అనేకమైన గుప్త రహస్యాలు ఉన్నాయి. అవన్నీ ప్రకట చేస్తుంటారు. దానిని వింటూ వింటూ ఏమైతుంది, మనలోనే ఉంటుందేమి. అదే విశ్వరూప సందర్శన రహస్యం. నువ్వు విశ్వరూపస్థుడే, నీలో కూడా అవన్నీ ఉన్నాయి. మొదట నువ్వు చూసుకో. దానికి ఉపాయం ఏమి? ధ్యానం. ఊరికే కూర్చో ఫస్ట్. తను తెరు, మన తెరు, భజన తెరు అన్నాడు కబీర్ దాస్. శరీరము స్థిరమైతే మనసు స్థిరమైతుంది. నువ్వు దానిపైన కుస్తీ చేసే పని లేదు. మనో నిగ్రహం అంటే ఇది అర్థం. మేము మనసు పైన కుస్తీ చేసేదానికి పోతాం, కరాముతో రాజు నిగ్రహం చేయడానికి పోతాం కాదు. అవి ఉండే చోట్ల ఉన్ని, అది ఎక్కడుందో అక్కడ ఉన్ని. దాన్ని తడుకోవద్దు, దాన్ని మాట్లాడించవద్దు. ఈ మనస్సు మాయా అహంకారము కూడా అది ఎక్కడుంటే అక్కడ ఉన్ని. నువ్వేం చేయాలా అంటే శరీరాన్ని ఊరికే కూర్చోబెట్టు. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది, లేయి చాలు ఉంటుంది. మోకాళ్ళంతా వస్తుందయా, చెవు పుట్టింది, చల్లగయింది, నడుము నొప్పి, తలనొప్పి ఇవన్నీ పుట్టింది, లేకపోదాము ఉంటుంది మనసు. ఆ మనసు మాట వినొద్దు. అదే గురు శిక్ష. గురువు మనకేమంటాడు, మనసు మాట వినవద్దు. మనసు మాట వింటే పైన లోకాన్ని విడుస్తావు, ఈ క్రింద జన్మ మరణముతో కూడిన ఈ అధోలోకానికి వచ్చేస్తావు. ఇదే నరకం. ఈ నరకములో పడిపోతావు. గురు మాట విన్నావా, ఊర్ధ్వలోకములో నువ్వు నివసిస్తావు. సత్యలోకము నీ స్వస్థానం, అక్కడికి చేరుకుంటావు. అటువంటి మోసము చేసే మనస్సు మనలోనే మేము పుట్టించుకున్నాం. ఆ మనసు మాట వినే మేము ఈ ప్రపంచమంతా సృష్టించుకున్నాం. దీనిలోనే చిక్కిపోయినా. ఇప్పుడు ఊరికే కూర్చోమంటే ఆ మనసు చెప్తుంది, ఇదంతా వద్దయ్యా, తిరుపతికి పోదాం పోదా, టూర్ పోదాం పోదా, ధర్మస్థలానికి పోదాం పోదా. ఇంకేం వచ్చే మనం బళ్ళారిలో జాతర, దుర్గమ్మ జాతర, అన్ని దేవుళ్ళు అక్కడ మమ్మల్ని ఎదుర్కొని వస్తాయి. రథం చేసింటాం కదా, రథములు అన్ని దేవుళ్ళు వస్తాయి, మన ఇంటి ముందరే వస్తాయి. కొంచెం సహకారులు అయితే వాళ్ళు ఇంటి ముందరే నిలుచుకొని నడుస్తాయి. వాడు పూజ చేసేంత వరకు ఆ దేవుళ్ళ ముందరికి పోదు. అంటే ఈ నశ్వరమైన వస్తువులకు కూడా దేవీ త్యాగులు బానిసలైపోయినారు మన దృష్టిలో. ఇది దైవ పూజ, దైవ సేవ అవుతుందే కాదు. మన దేవుళ్ళు అట్లే చేసుకున్నాం. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుణ్ణి సృష్టించుకొని వేశాడు. మన హిందుస్థానములో ఉండేటువంటి దేవుళ్ళు ఎక్కడ లేరు, ఎన్నో దేవుళ్ళు. ఒక ఆయన బళ్ళారి జాతరలో పూల అంగడి పెట్టాలా అని దండిగా పువ్వులు తీసుకొచ్చి అక్కడ తన అంగడి పెట్టుకుంటూ ఉంది. ఏం చేయాల, కాల ప్రకృతికి సంబంధించిన శరీరము ఆయనకి నంబర్ 2 అర్జెంట్ అయిపోయింది. అది పర్ష విపరీతంగా జనం చేరేర్చినారు. ఎక్కడో లెట్రిన్ ఎక్కడుంటుంది, అక్కడ ఉండదు. ఆయన ఏం చేసి ఆ పక్క ఈ పక్క చూసే ఎవరు తన పైన లక్ష్యం ఎవరు పెట్టినలేదు, అక్కడ కూర్చొని పోలీసు వాడు వస్తున్నాడు. ఏం యాలెక్కడ కూర్చొనింది, ఏమో ఇక్కడ తప్పు చేస్తుంది అని వాడు శిక్షించాలని. ఓహో వీడు నా దగ్గరికి వస్తున్నాడు అని ఆయన ఏం చేసింది, తట్టకం లేచి అంత పువ్వు తీసుకొని పోయి దాని పాయకాన ఎక్కడ చేసిండో దానిపైన వేసి చేయి పట్టుకొని కూర్చోబెట్టి పోలీసు వాడు అక్కడికి వచ్చి ఏడిది, అయ్యో పెద్ద దేవుడు స్వామి, దానికే మొక్కుతున్నాను ఇక్కడికి వచ్చేసి. అవునేమి అని వాడు అంత పువ్వు తీసుకొని 4 అణాలు ఇచ్చి దానిపైన వేసే వాడు మొక్కి. పోలీసు వాడు మొక్కితే మేమందరూ ఊరికే ఉంటామా? కాకి డ్రెస్ అంటేనే మనకి భయం. ఇక వాడు మొక్కుతాడంటే ఓ ఏమో ఉందిరా అని వాడిని అడిగినారు. ఏం సార్ ఇది, ఏం మొక్కి? అయ్యో ఇది తెలియదేం, పెద్ద దేవుడు. ఇక్కడ ఏమకి పూల వ్యాపారము ఆయా, సంతోషం ఆయా. ఏమి అది రాశి రాశి పువ్వులు పడేసి ఇంకా జనాలందరూ పువ్వులేసి మొక్కేది ఇదే అయిపోయా. దుర్గం దగ్గర ఎవరు పోనేలేదు. ఈ దేవుడే పెద్దోడు ఆయన. ఇది డీసీ ఆఫీస్కి పోయే సమాచారం. డీసీలు ఏసీలు డీసీలు వాళ్ళు వచ్చేసి ఏం దగ్గర పూలు తీసుకునేది, దానిపైన వేసేది, వీళ్ళు మొక్కేది. ఇంకా కొందరు ఏం చేసిరి, ఎప్పుడు తిరుపతికి పోయి తల ఇచ్చే పని ఏముందిరా, ఇక్కడే తల ఇచ్చేస్తాం అని వాళ్ళంతా నూనె పొడించుకుంటారు. వాళ్ళు
మేమేం తక్కువ. అందరూ ఊరు పళ్ళారే పొడిచుకుని వర్షం ముగిసిపోయాయి. 8 దినాలు అయిపోయి వర్షం ముగిసిపోయాయి. తర్వాత యావ దేవుడు చూడాలి కదా, ఆ పూలంతా తీసిరి. ఇక్కడ యావ దేవుడు ఉంది అంటే అదే దేవుడే. ఇట్లా దేవుళ్ళు మనలో ఉండే దేవుడు ఏమైనాడు? నీతో మాట్లాడతాడు, నీ కష్టములో సుఖములో భాగిగా ఉన్నాడు. జన్మ మరణాన్ని తప్పించే వాటి లోపలనే ఉన్నాడు. దీన్ని విడిచి ఏడేదో చేస్తున్నాం. అందుకే గీతలో ఒక వాక్యం ఏమంటాడు, నేను సర్వవ్యాపకుడే, అన్ని చోట్లోనూ ఉన్నానబ్బా. అయితే నిన్ను ఉద్ధారము చేసేటువంటి శక్తి నీ లోపల ఉండేవాడిని స్నేహం చేసుకుంటే మాత్రం. బయట శక్తి నిన్ను ఎవరో ఉద్ధారము చేయరు. అది బయట ఉండవలసింది బయట ఉందంటే. నీవు ఉద్ధారం కావాలంటే ఉత్త ఆధారం అంటే ఏమి, పైన ఉండే సత్యాన్ని నువ్వు స్నేహం చేసుకుని దానిలో లయమైతే నీకు ఆధారం చిక్కుతుంది. ఎప్పుడు ఉండే స్థితి వస్తుంది. ఇక్కడ ఉండే వస్తువులంతా ఒక క్షణములో నశించిపోవచ్చు. నువ్వైనా దానిని బేజార్పడి విడిచిపెట్టేస్తావు, లేదా అవి నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నువ్వు రాకముందు ఇవన్నీ ఉండే, ఇప్పుడు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఉంటుంది అంటే ఇది నీది కాదు. ఏది మనది కాదో అది నాది అని అది ఈ జన్మ మరణానికి హేతు. అదే కారణమైంది. ఇది నాది, ఇది నేను అని ఈ దుష్ట సాంగత్యంలో నువ్వు స్నేహం చేశావు కనుక నీ మతి చెడిందయ్యా. ఆ మతిని ఇప్పుడు స్టడీ ఫాస్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలా. దానికి ఊరికే కూర్చు. సుమ్మనిరు మనవే, నేను సుమ్మనిద్దరే బ్రహ్మనాగువి అన్నారు పురంధరదాసులు గారు. ఎక్కెట్లు నువ్వు ఊరికే అవుతావో, మౌనము దాచి ఊరికే కూర్చుంటావో, అట్లట్లు నువ్వు బ్రహ్మాకార వృత్తిని పొందుతావయ్యా. ఈ భ్రమ తప్పిపోతుంది, నువ్వు ఎవరు అనేది తెలుస్తుందయ్యా. ఇంత మాత్రము చెయ్యని తన మనసుకు బోధించినాడు. మేము అట్లు బోధించాల. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చేశాం, మన చేతికి ఏమైనా అందిందా? ఇది విమర్శ. వైశ్యులు రాత్రి వ్యాపారం అయిన వెంటనే ఇంటికి పోయి ఏం చేస్తారు, ఈ పొద్దు లాభం ఎంత నష్టం ఎంత అని రాసి పెడతారు. మేము ఏం చేస్తున్నాము, ఖర్చు రాస్తా ఉన్నాము, ఆదాయం రాయలేదు. నా జీతం ఎంత వచ్చి ఖర్చు పెట్టేస్తున్నాం అయిపోయా. నువ్వు ఏం పని చేశావు, నువ్వు ఏం సంపాదించినావు అనే స్మృతి మతి మనకు లేదు. ఈ ప్రతి నిత్యము పరమాత్ముడు మనకు 21,600 శ్వాస రూపమైన రూపాయలు ఇస్తున్నాడు. నువ్వు పని చేయకూడదు. అది నిజమైన రూపాయలు, ఈ రూపాయలు కాదు. శ్వాసం లేని వాని దగ్గర కోటి రూపాయలు కుమ్మరిస్తే కూడా వానికి ఏం పనికి వస్తుంది? నేను ఈ ముందర ఈ సంపదలంతా తీసుకుపోతే ఏమొస్తుంది? మనకేం తెలుస్తుంది? ఆ శ్వాసం ఉంటేనే నువ్వు మనిషి. ఒక్క దినానికి అది తెల్లవారుజామ 2:45 గంటల నుంచి షురు అవుతుంది. అది 21,600 శ్వాస రూపమైన ద్రవ్యము ప్రతి నిత్యము నీకు పరమేశ్వరుడు ఇస్తున్నాడు. ఆ శ్వాసం ఉంటే నేను తెల్లవారుజాము వేసి ఈ పరిపాటలు చేసుకుంటూ నేను డీసీ ఏసీ మంత్రి కంత్రి ఇవన్నీ అనుకుని తిరుగుతావు. శ్వాస రూపం లేదంటే నేనేమన్నా శివుడుగా ఉండేవాడు శవుడైపోతాడు. ఆ శ్వాసాన్ని మేము వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాం. కబీరదాసు ఒక చోట ఏమంటాడు, మై క్యా కహూ కహా బజావూ ఢోల్ శ్వాస ఖాళీ జాతే 3 లోక్ కా మూల్ అన్నాడు. నేను నీకు ఎంతవరకు చెప్పాలా, ఎన్ని జన్మల నుండి వచ్చి చెప్పాలా? ఆ శ్వాసం అనేది దాని వెల ఎంత అనేది నీకు తెలియదే. మనము ఒక శ్వాసను పోగొట్టుకుని ఎవరినైనా అయ్యా నా దగ్గర ఉండేటువంటి సంపదాలంతా నీకు ఇస్తాను, నేను పోగొట్టుకుండేటువంటి ఒక శ్వాసను నువ్వు ఇవ్వగలవా అని ఎవరినైనా అడగండి, ఇస్తారేమో? ఇది ఎక్కడ ఎవరు ఇచ్చే సొత్తే కాదు, ఇది ఆ పరమాత్ముడు ప్రసాదించింది. అటువంటి శ్వాసాన్ని నీకు ఆ పరమాత్ముడు ఏమి కొరకు ఇచ్చినాడు? నువ్వు ఏం చేసింటివి ఆయనకి? సేవ ఏం చేసింటివి? ఉపకారం ఏం చేసింటివి? వాడు ఉపకారాన్ని ప్రత్యుపకారాన్ని ఆశించక సహజంగా నీకు ఆ శ్వాస శక్తిని ఇచ్చినాడు. ఈ శరీరము ఇటువంటి మెకానిజం.
దీంట్లో ఏదైనా ఒక భాగం నచ్చు తక్కువైతే దీన్ని రిపేర్ చేసేవాళ్లే లేరు ఈ ప్రపంచం. దీనిలో ఆ మెకానిజం ఎట్లు పెట్టినాడు దాన్ని కనుగొట్టి వాళ్ళ పైన ప్రేమ ప్రీతి పుడుతుంది. ఆకలి అయిందంటే నాకు తినేది తెలుసు, అది ఎట్లా జీర్ణమవుతుంది అని చూసుకోండి. దానికి ఎంత వ్యవస్థ చేసినాడు. తినిన ఆహారం జీర్ణమై రక్తగతమై అస్థిగతమై చర్మగతమై నేను కాపాడుతుంది కదా, అది ఎట్లయితుంది? ఇవన్నీ సహజంగా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే వేళ మీరేమైనా ప్రశ్న వేసుకున్నారా? ఇది యాలు వస్తుంది నిద్ర నాకు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఏమైనా ప్రశ్న వేసుకున్నారా? లేదే. ఇవన్నీ కనుక్కోవడమే యోగ విద్య. ఇది సాధారణమైన విద్య కాదు. ఇవన్నీ ఊరికి కూర్చుంటే తెలుస్తుంది. ఈ భ్రూమధ్య స్థానములో నేను చూస్తున్నాను అని భావించుకుంటూ మీ శరీరాన్ని స్థిరం చేసి కూర్చోబెట్టండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధ గంట, 1 గంట ఇట్లా సమయాన్ని ఎక్కించుకుంటూ 3 నెలలు ఒక కోర్సు అని పెట్టుకుని అభ్యసించండి. ఎవరు శ్రద్ధగా ప్రేమతో ప్రీతితో ఈ అభ్యాస శక్తిని పెంచుకుంటారో 3 నెలలు అయిన తర్వాత వానికి 2 గంటల వరకు కూర్చునే శక్తి వస్తుంది. ఆ 2 గంటలు కూర్చునే శక్తి వచ్చిన వెంటనే వీడు ప్రాణశక్తి ఒక్కొక్క క్రిందటి స్థానాన్ని విడిచి పైనకి వచ్చే తెలుస్తుంది. అప్పుడు కృష్ణుడు విశ్వరూప సందర్శనాన్ని ఎట్లు చూపి ఆ స్థానత్రయ భేదాలంతా చెప్పినాడు. అవన్నీ ఇక్కడ కనబడుతుంది. అప్పుడు ఎంత ఆనందం అవుతుంది నీకు, ఎంత ఉత్సాహంగా ఉంటావు. జన్మ మరణ విద్యాన్ని తెలుసుకున్నవాడు నువ్వు ఎట్లుంటావు? నువ్వే పరశివత్వం, ఆ తత్వమే నువ్వైపోతావే. అటువంటి యొక్క దైవత్వాన్ని నీకు ప్రసాదించడానికి మహాత్ములు సత్సంగం అనే మార్గాన్ని ఇచ్చినారు. ఆ మార్గంలో ఎవడు నడుచుకుని పోతున్నాడో వాడికి ఏ భయము ఉండదు. వాడు నిర్భయంగా ఆ పరమాత్మునిలో కలవడానికి మంచి యోగ్యతను సంపాదించుకుని అజరామరుడుగా ఉంటాడు. అటువంటి స్థితి ఈ మనుష్య జన్మములో మాత్రమే దొరికేది. ఇది పోయిందా తిరుగు ఇది దొరుకుతుంది అనే దానికి ఏ శాస్త్రములోనూ ప్రమాణము లేదు. కనుక ఇది ఉండే వేళలోనే మహాత్ముల ఆజ్ఞను అనుసరించి సత్సంగాన్ని విని ఆ నిజమైన సత్యనామ స్మరణ ఎట్లు చేయాలా అనేది తెలుసుకుంటూ మన జన్మాన్ని సార్థకం చేసుకోలే గాని ఇంకా వేరే ఉపాయాలు లేవు. అందుకే సత్సంగము, సత్యనామ చింత, సద్గురు యొక్క స్నేహం, ఈ 3 ప్రపంచములో దొరికేది కష్టము. ఇది ప్రాప్తించుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యత్వాన్ని మేము కూడా ఆ ప్రసాదాన్ని ఈనాడు స్వీకరిస్తాం. మేము కూడా పరవస్తు యొక్క సాధనలో కలిసిపోతాం. మేము కూడా ఆ గంగా నది సముద్రములో చేరి తాను సముద్ర స్వరూపమే ఎట్లయితుందో అట్లు ఈ భ్రూమతి స్థానంలో ఉండే ఆ పరాత్పర శక్తిలో మేము కలిసి మనుష్యత్వము నుండి దైవత్వములో కలిసి అటువంటి స్థితి మనకు ఇచ్చినాడు పరమాత్మ. అదే ఆయన కృప, ఆశీర్వాదం. దానిని సదుపయోగం పరుచుకుందాము. దీనికి మీరందరూ శ్రద్ధాప్రేమ భావంతో ప్రతినిత్యం అభ్యాస సాధన చేసుకుంటూ సమయాన్ని నష్టము చేయక ఈ మనుష్యత్వం ఎటువంటిది